ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు, రావు గడియలు, లక్ష్మీ గడియలు, మరి ఆదాయం గడియలు ఎంతవరకు వచ్చినాయనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. ఈ మార్చి నెలలో ఈ వృషభ రాశి వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. కృతికా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3 పాదములనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 5, రాజపూజిత 5, ఖర్చు 14, అవమానాలు 4. అనగా ఆదాయం అనగా ఖర్చు కన్నా తక్కువగా కనబడుతుంది. ఆదాయం 5 అయితే ఖర్చు 14. అయితే మీరు ఎంత సంపాదించినా కూడా అంత వెలుగు అనేది అంత పెద్దగా కనబడతలేదు. గత సంవత్సరంలో ఉండాల్సినంత వెలుగు, గురుదశ వెలుగు అనేది ఇప్పుడు మీకు కొంచెం తగ్గిన దానివల్ల ఆదాయంలో అనేది ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ వస్తువు కొన్నా, ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించి ముందుకు వేయండి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ప్రజలలో ఒక మంచి స్పందన, గౌరవము, అభిమానం అనేది మీరు మంచి పేరు, మంచి గౌరవార్థం సంపాదిస్తారు. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అంటే ఏదైనా సరే కుటుంబ బాధ్యతల గురించి, కుటుంబంలో ఉండాల్సిన కొన్ని సమస్యలను బట్టి, కుటుంబంలో ఉండాల్సిన కొంచెం ఆదాయాన్ని బట్టి మీరు కుటుంబ సమస్యలన్నీ మీ మీద వేసుకొని కుటుంబ భారాన్ని మోస్తుంటారు. మరి అలాంటి కుటుంబ భారాన్ని మోసేవాళ్ళు మధ్య వాళ్ళ మాటలు వినటం కానీ, స్నేహాలు ఎక్కువ చేయటం కానీ, తర్వాత చెడు వ్యసనాలకి కొంత బానిస అయిపోతుంటారు. చెడు వ్యసనాలకి బానిస కావటం అంటే కొన్ని సమస్యలు వచ్చి పడిపోయిన దానివల్ల ఏమి చెయ్యాలా అనేది వాడికి అంతు పట్టక, నేను చేసే పని మంచి పని చేస్తున్నానా, చెడు పని చేస్తున్నానా అనేది కూడా అర్థం కాక మైండు డివైడ్ అయిపోతుంటుంది. దానివల్ల మత్తు పదార్థాలు, కొన్ని చెడు వ్యసనాలకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంటారు. దానివల్ల వాళ్ళకి మైండ్ డిస్టర్బెంట్ కావటం, ఇంట్లో బ్యాడ్ నేమ్ రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు ఇబ్బందికరమైన సమస్యలతో కొంచెం బాధపడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ ఎన్నో రోజులు సంపాదించిన ఆస్తులు కానీ, పెద్దవాళ్ళు సంపాదించిన స్థిరాస్తులు కానీ అవన్నీ అమ్ముకోవటం, పెద్దవాళ్ళ పేరుని చెడగొట్టడం, అలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా 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 వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి. మరి మీకు రాజకీయంలో కూడా మంచి అభివృద్ధి, మరి మీరు చేయాల్సిన ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో మీకు కొత్త ట్రాన్స్ఫర్లు కానీ, కొన్ని బదిలీలు కానీ, కొన్ని మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ముందుకు రాబోతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న, మీ మనసులో అనుకున్న కోరికలు నెరవేరే టైము ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, ఇలాంటి సంఘటనలతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శ్రీ గోవిందనామాలను మీరు చదువుకోవాలి. శ్రీ వెంకటేశ్వర గుడికి వెళ్ళి 11 ప్రదర్శనలు చేసి దైవ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. కాబట్టి మరి మీకు ఎన్నో విధానాలుగా ఎన్ని చేసినా మీకు ఫలించుకోకుండా, ఎన్ని దేవుళ్ళు మీరు పూజించినా కూడా మీకు ఫలితం లేకోకుండా
బాధపడుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఏ పని కాకోకుండా నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.